హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేస్తే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో సహకరిస్తామని కాంగ్రెస్ నేతలకు ఎంఐఎం చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేస్తే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో సహకరిస్తామని కాంగ్రెస్ నేతలకు ఎంఐఎం చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహంపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, హైదరాబాద్ లోకల్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించినటువంటి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. గత వైఎస్ హయాంలో మంజలీస్ మద్దతుతో హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎంఐఎంకి మద్దతు తెలపాలనేది ఒక స్టాండ్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎక్సఫిషియో మెంబర్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగానే ఉన్నారు. సో పూర్తి స్థాయిలో మొన్న కూడా మనం చూసినాం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మంజ్లీస్కి సంబంధించి ఒక స్థానం ఖాళీ అయినప్పటికీ కూడా కమిట్మెంట్లో భాగంగా అధికార కాంగ్రెస్ సిపిఐకి ఆ సీటును ఇచ్చింది, కమిట్మెంట్లో భాగంగా ఇచ్చింది. సో అప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని మంజ్లీస్ వదులుకుంది కాబట్టి, సాక్రిఫైస్ చేసింది కాబట్టి, మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా కమిట్మెంట్లో భాగంగా మంజ్లీస్కి పూర్తి స్థాయి మద్దతు తెలపడానికే ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అధికారికంగా మాత్రం సమాచారం బయటకు రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి నుంచి కూడా చూస్తున్నాం ఢిల్లీలో రాష్ట్ర అధినాయకత్వం కూడా ఢిల్లీలో బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఈ నెలలోనే ఎన్నికలు, ఆ తర్వాత కౌంటింగ్ కూడా జరగబోతోంది కాబట్టి దీనికి సంబంధించే పూర్తి స్థాయిలో ఒక స్టాండ్కి మాత్రం ఇప్పటికే పార్టీ వర్గాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు మంజ్లీస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొంత చర్చ జరుగుతోంది పార్టీలో. మేయర్ పీఠానికి సంబంధించి కాంగ్రెస్ మంజ్లీస్కి ఆఫర్ చేసిందని, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీని సాక్రిఫైస్ చేస్తే మేయర్ పీఠానికి సంబంధించి ఆఫర్ చేస్తారనేటువంటి భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి తరుణంలోనే ఒక స్టాండ్కి మాత్రం ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కమిట్మెంట్లో భాగంగానే మిత్రపక్షంగా మంజ్లీస్ ఉంటుందనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మొదటి నుంచి ఉన్నటువంటి చర్చ కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ మాత్రం మంజ్లీస్కి పూర్తి స్థాయి మద్దతు తెలపడానికైతే రెడీ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే రేపటితో ఈ గడువుకు సంబంధించి నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 7న స్క్రూటినీ ఉండబోతోంది. ఏప్రిల్ 9న నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ గడువును ఇచ్చారు. ఏప్రిల్ 23న ఈ నెల 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 రోజుల గ్యాప్ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. 25న ఫలితాలు అనేవి బయటకు వస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఏకగ్రీవానికే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్క్యూట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఎన్నికల కమిట్మెంట్లో భాగంగానే ఖచ్చితంగా మొన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఖచ్చితంగా మంజ్లీస్ 2 ఎమ్మెల్సీలను అడుగుతుందనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ నెగోషియేట్ చేయడం వల్ల కాస్త మంజ్లీస్ పార్టీ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత సిపిఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వడానికి మార్గం సుగమమైంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గతంలో ఎట్లనైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని మంజ్లీస్ మద్దతుతో ఎట్లయితే కైవసం చేసుకుంటూ ఆ ట్రెండ్ మొన్నటి వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే దానికి భిన్నంగా మంజ్లీస్కి పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ఒక స్టాండ్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. రేపటితో సమయం ముగుస్తుంది కాబట్టి ఇవాల్టి వరకు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండరు, ఎన్నికల్లో ఉండరు, మద్దతు మాత్రమే మంజ్లీస్కి తెలుపుతారు. సంఖ్యాపరంగా కూడా వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి సో ఇవాళ సాయంత్రం వరకు దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన మాత్రం పీసీసీ నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.